అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ బైపీసీ స్ట్రీమ్. సో ఎలాగైతే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి మరి ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సెస్ లో అడ్మిషన్ ఉంటుంది, అలాగే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కూడా మరి ఫార్మసీ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయండి. కొన్ని కోర్సెస్ వాళ్ళకి అడ్మిషన్స్ కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది. సో ఆ వెబ్ పేజే ఇది. ఈ కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటనేది మనకు సింపుల్గా ఇచ్చేసాడు. ఇంపార్టెంట్ డేట్స్: ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ 1 నవంబర్ నుంచి 8 నవంబర్, వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ 9 నవంబర్ నుంచి 11 నవంబర్, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం 11th నుంచి 13th వరకు అని ఇచ్చాడు. చేంజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్ 14 నవంబర్ ఇచ్చాడు. అలాగే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి 17 నవంబర్ ఇచ్చాడు. సెల్ఫ్ రిపోర్టింగ్కి టైం ఇచ్చాడండి 18 21 నవంబర్. మరి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అని ఒకటి ఉంది, ఏపీ ఈఏపీ సెట్ బైపీసీ డీటెయిల్ నోటిఫికేషన్. సో ఇది చూస్తే మనకి ఈ డేట్స్ ఏంటి, ఈ టైంలో మనం ఏం చేయాలి ఏంటనేది ఒకసారి క్లియర్గా అర్థమవుతుందండి. మరి ఒకసారి ఈ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది చూడండి, డీటెయిల్ నోటిఫికేషను. ఇది బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి. మరి ఎలాగైతే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఫార్మసీ కౌన్సిలింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిందో, అలాగే బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి కూడా మరి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఎవరైతే క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఏపీ ఈఏపీ సెట్ 2023 బైపీసీ స్ట్రీమ్లో రాసి వాళ్ళు బీఈ బీటెక్ బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, అలాగే బీ ఫార్మసీ, ఫార్మడీ కోర్సెస్. ఇక్కడ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అని ఎందుకన్నాడంటే ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి, అవి బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్. అలాగే మరి బీ ఫార్మసీ, ఫార్మడీ ఇవి ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్. ఈ బైపీసీ చదివిన వాళ్ళు కూడా ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్ చేయొచ్చు. ఇంజనీరింగ్ కోర్స్ అయితే బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, మరి ఫార్మసీ అయితే బీ ఫార్మసీ, ఫార్మడీ ఈ కోర్సెస్ మాత్రం చేయడానికి వాళ్ళకి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తున్నామని చెప్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో నోటిఫికేషన్ అనేది ఏ రోజు రిలీజ్ అయింది అనేది ఇక్కడ మనకి క్లియర్గా చూస్తే ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుందండి. ఇది 29th అక్టోబర్ రోజు రిలీజ్ అయింది. మరి నోటిఫికేషన్ 29th అక్టోబర్ రిలీజ్ అయింది. మరి షెడ్యూల్ ఏంటి అనేది చూస్తే ఒకసారి ఇక్కడ మీకు అర్థమవుతుంది. బేసికలీ ఈ అడ్మిషన్స్ బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే యూనివర్సిటీ అండ్ ప్రైవేట్ ఫార్మసీ కాలేజెస్లో కన్వీనర్ కోటాలో అడ్మిషన్స్ ఇవ్వడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇదే డీటెయిల్ నోటిఫికేషన్. ఈ కౌన్సిలింగ్ వచ్చి వెబ్ బేస్డ్లో జరుగుతుందండి. వెబ్ బేస్డ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ అయితే వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇచ్చారు. సో షెడ్యూల్లో ఫస్ట్ కాలం ఇచ్చారు. ఫస్ట్ నెంబర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇవి 1 నుంచి 8 నవంబర్ లోపు మనం ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయడము, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్. వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారు హెల్ప్లైన్ సెంటర్స్లో, వెరిఫికేషన్ ఆఫీసర్స్ ద్వారా వెరిఫికేషన్ చేస్తారండి. మరి అది 1 నుంచి 8 నవంబర్ లోపు చేస్తామని చెప్పి ఇక్కడ యాక్టివిటీ ఇచ్చారు. దాని తర్వాత సెకండ్ యాక్టివిటీ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్లైన్ సెంటర్స్. సో ఇది బేసికల్లీ ఇక్కడ 1 నుంచి 8 నవంబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అలాగే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయడం, ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఎవరైతే మరి ఇక్కడ ఈ డేట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఆన్లైన్లో వెరిఫికేషన్స్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎవరైతే చేశారో వాళ్ళని హెల్ప్లైన్ సెంటర్స్ ద్వారా వెరిఫై చేయడం అనేది 9th నుంచి 11th నవంబర్ వరకు. ఇక్కడ హెల్ప్లైన్ సెంటర్స్ ద్వారా వెరిఫై చేయడం ఉంది. అలాగే వెబ్ బేస్డ్ డైరెక్ట్గా మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ వెబ్లోనే మనకి డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయంటే ఇంటర్మీడియట్ సర్వర్, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ సర్వర్స్, ఫర్ ఇన్కమ్ సర్టిఫికేట్ మనకి ఎంఆర్ఓ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగా వేరు సర్వర్స్ ద్వారా ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. ఆ సర్టిఫికేట్స్ మనం ఏవైతే అప్లోడ్ చేసామో రిలవెంట్ సర్టిఫికేట్స్ వాటిని ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా డేటాని సింక్ చేసి, అంటే డేటాని అక్కడ నుంచి గ్యాదర్ చేసుకొని వెరిఫై చేసేసేయడము మనము వెంటనే జరిగిపోతుందండి. అది 1 నుంచి 8 నవంబర్ లోపు జరిగిపోద్ది. మరి అలాగే ఏవైతే డేటా ఇంకా వెరిఫై కానీ ఉన్నాయో అలాంటి వాటిని, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అలాంటి వాటిని వెరిఫై చేయడము, అలాంటివన్నీ కూడా హెల్ప్లైన్ సెంటర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. మరి వాటిని వెరిఫై చేయడానికి మనకి డేట్స్ ఇచ్చారు. 9th నుంచి 11th నవంబర్ వరకు వెరిఫై చేస్తామని చెప్తున్నారు. ఇదైతే మనం అప్లోడ్ చేసిన డేటా వెంబటే సర్వర్స్ ద్వారా డిఫరెంట్ సర్వర్స్ నుంచి ఏవైతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో గవర్నమెంట్ వాళ్ళ నుంచి డేటా తెచ్చుకొని అక్కడే ఆటోమేటికల్లీ వెరిఫై అయిపోతాయి. ఇంకా ఏమైనా వెరిఫై చేయాల్సిన డీటెయిల్స్, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో అలాంటి కరెక్షన్ చేయడము, అలాంటివన్నీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకు తెలుస్తాయండి. మనము రిలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ద్వారా ఆ కరెక్షన్స్ చేసుకోవచ్చు. సో అలా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి స్టూడెంట్స్కి మరి 9th నుంచి 11th నవంబర్ వరకు వాళ్ళు వెరిఫై చేస్తామని చెప్తున్నారు. ఎక్సైజింగ్ ది వెబ్ ఆప్షన్స్ బై ది రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఇక్కడ డేటా ఏదైతే వెరిఫై అయిందో వాళ్ళ ద్వారా వెరిఫై అయిపోయిన తర్వాత మనకి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనేవి డిసైడ్ చేస్తారు. ఎలిజిబిలిటీ కాదా, ఎలిజిబుల్ ఉన్నాడా లేదా అనేది డిసైడ్ చేస్తారు. ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి కౌన్సిలింగ్ అనేది వెబ్ బేస్లో ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అది 11th నుంచి 13th నవంబర్ అని ఇచ్చాడు. మరి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్, ఇక్కడ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళకి
ఆప్షన్స్ చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. అది 14 నవంబర్ అని చెప్పాడు. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మెరిట్ని బట్టి వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరుగుతుందండి. మెరిట్ అంటే ర్యాంకుని బట్టి. సో ఆ ర్యాంకుని బట్టి ఆ అలాట్మెంట్ అనేది 17 నవంబర్ రోజు డిసైడ్ అవుతుంది. ఓకే, అంటే అలాట్మెంట్ అంటే నథింగ్ బట్ కాలేజ్ అలాట్మెంట్ అండి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ కాలేజ్, ఎవరికైతే మరి ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయిందో ఆ కాలేజీలలో వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా. అలాగే కాలేజీలో ఫిజికల్గా మనం సర్టిఫికేట్ తీసుకెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్స్ వచ్చి 18 నుంచి 21 నవంబర్ అని ఇచ్చాడు. ఇక్కడ 18 నుంచి 21 అంటే 4 డేస్ ఇచ్చాడు. 18, 19, 20, 21. ఓకే, 4 రోజుల్లోపు వీళ్ళు రిపోర్ట్ చేయొచ్చు. ఈలోపు మీరు ఏమైనా కాలేజీ నచ్చకపోతే మీరు సీట్ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కింద ఇచ్చాడు. మరి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్ అయితే చూద్దాం. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. సో మీరు ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చాడండి, sets.apsc.gov.in అండ్ క్లిక్ ఆన్ ఈఏపీ సెట్ 2023 అడ్మిషన్స్ బైపీ స్ట్రీమ్. సో ఇక్కడ అది కాకుండా మీరు డైరెక్ట్గా వెబ్సైట్ కూడా ఉందండి ఇక్కడ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ అని. సో ఇది క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో రెండిట్లో ఏదైనా ఓకే మనకి. సో ఇది 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 రెండు సేమ్ నోటిఫికేషన్సే. సో మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము ఆల్రెడీ షెడ్యూల్ గురించి చెప్పుకున్నాము. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ చూస్తున్నాము. సో రిజిస్ట్రేషన్ చేయాలంటే క్యాండిడేట్ కెన్ ఎంటర్ ఇన్ టు రిజిస్ట్రేషన్ ఫామ్ బై యూజింగ్ ఈఏబీ సెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇది ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ మీకు చూపిస్తాను. క్యాండిడేట్స్ హాల్ టికెట్ నెంబర్ ఈఏపీ సెట్ హాల్ టికెట్ నెంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండింటిని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన నెంబరు నార్మల్గా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. సో దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ మీరు క్లియర్గా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్లో ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిస్ప్లేడ్. మీరు ఇక్కడ సబ్మిట్ కొట్టగానే రిజిస్ట్రేషన్ ఫామ్ విత్ ఆల్ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిస్ప్లేడ్. మీరు అంటే ఈ డీటెయిల్స్ అని మరి ఎక్కడి నుంచి వచ్చాయి, మీరు ఈఏపీ సెట్ అప్లై చేసుకునేటప్పుడు మీకు డేటా ఎంటర్ చేసి ఉంటారు. సో ఆ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు పాపులేట్ అవుతాయండి. మీరు ఇక్కడ కౌన్సిలింగ్ టైంలో కూడా మీకు ఆ డేటా డిస్ప్లే అవుతుంది. మీరు ఒకవేళ దాన్ని వెరిఫై చేయాలనుకుంటే ఇక్కడ వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ అని అంటున్నాడు. ఇఫ్ మిస్టేక్స్ ఫౌండ్ యాక్సెప్ట్ ది డిక్లరేషన్ అండ్ క్యాండిడేట్స్ విల్ బీ డైరెక్టెడ్ టు ప్రాసెసింగ్ ఫీ పేమెంట్. నో మిస్టేక్స్ ఫౌండ్ అంటే మిస్టేక్స్ ఏం లేవు. మీరు ఇక్కడ డిస్ప్లే అయిన రిజిస్ట్రేషన్ ఫామ్లో ఉన్న డేటా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఈ రెండో స్టెప్ ఫాలో అవ్వాలి. మిస్టేక్స్ ఏం లేకపోతే మరి మీరు సింపుల్గా డిక్లరేషన్ అనేది యాక్సెప్ట్ చేసి తర్వాత మీరు ఆ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతారండి. మిస్టేక్స్ ఉంటే చూడండి, ఇఫ్ ఎనీ మిస్టేక్స్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ candidate can use the provision to make changes by selecting the option S from the drop down box provided before the declaration and click on submit button. సో ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అని మీరు డిసైడ్ చేసుకొని మీరు దాన్ని డిక్లేర్ చేస్తే మీరు ఏం చేయాలి, ఆ డిక్లరేషన్స్ కూడా మీరు యాక్సెప్ట్ చేసి సబ్మిట్ బటన్ కొట్టాలి. విచ్ విల్ డైరెక్ట్ ది క్యాండిడేట్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ టు రెక్టిఫై ది మిస్టేక్స్. సో మీరు ఇక్కడ డిస్ప్లే అయిన వెబ్ ఫామ్ చూసి రిజిస్ట్రేషన్ ఫామ్ ఏదైతే డిస్ప్లే అయిందో దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని మీరు డిక్లేర్ చేస్తున్నారు. ఎస్ అని పెట్టిన తర్వాత మీరు సబ్మిట్ కొడితే మీకు కరెక్షన్ చేసుకునేందుకు అవకాశం ఇస్తారండి. మేక్ ఎనీ కరెక్షన్స్ టు రెక్టిఫై ది మిస్టేక్స్ యూజింగ్ సూటబుల్ డేటా విత్ రిలవెంట్ డాక్యుమెంట్ ప్రూఫ్స్ టు బి అప్లోడెడ్ త్రూ ఆన్లైన్. ఒకవేళ మీకు మిస్టేక్స్ దొరికాయనుకోండి, ఆ మిస్టేక్స్ మీరు మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయని మీరు డిక్లేర్ చేయాలి, అలాగే సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ కరెక్షన్ చేసుకునే అవకాశం ఇస్తారు. సో దానికి తగ్గట్టుగా మీరు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు సూటబుల్ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ నా పేరులో మిస్టేక్ వచ్చిందండి, నా పేరు మిస్టేక్ ఉంది కాబట్టి నేను ఎస్ఎస్సి డాక్యుమెంట్ నేను అప్లోడ్ చేయాలి. సో ఎస్ఎస్సిలో కరెక్షన్ ఎస్ఎస్సిలో అయితే కరెక్ట్గా ఉంది, మరి ఎంటర్ చేసుకునేటప్పుడు మిస్టేక్ వచ్చింది. సో ఆ మిస్టేక్ని కవర్ చేయాలనుకుంటే మనం ఇక్కడ దాన్ని రెక్టిఫై చేయొచ్చు. అలాగే దానికి తగ్గట్టుగా మరి ఎందుకు మిస్టేక్ ఉంది ఏంటి అనేది చూపించడానికి మీరు డాక్యుమెంటరీ ప్రూఫ్ ఎస్ఎస్సి ప్రూఫ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కానీ ఏదైతే ప్రూఫ్ ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ యాక్సెప్ట్ ది డిక్లరేషన్ అండ్ క్యాండిడేట్ విల్ బీ డైరెక్టెడ్ టు ప్రాసెస్ ఫీ పేమెంట్ గేట్వే. వన్స్ ఇక్కడ మిస్టేక్స్ ఉన్నా మిస్టేక్స్ లేకపోయినా మీరు ఎలాగైనా ఫీ పేమెంట్ చేయాల్సిందే. మిస్టేక్స్ లేకుంటే డైరెక్ట్గా ఫీ పేమెంట్ చేస్తారు, మిస్టేక్స్ ఉంటే మిస్టేక్స్ క్లియర్ చేసిన తర్వాత మీరు ఫీ పేమెంట్ చేస్తారు. ఇది రెండు స్టెప్స్ అండి. ఈ ద్వారా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఎలా ఎంత ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. ఓబీసీ అలాగే ఓసీ ఓకే ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1200 కట్టాలి, అలాగే ఎస్సీ ఎస్టీ ఉంటే వాళ్ళకి 600 కట్టాలి. ఈ పేమెంట్ అనేది మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా చూపిస్తే వాటి ద్వారా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేజ్ అనమాట. ఎలాగైతే నేను ఇందాక ఆల్రెడీ చూపించాను మీకు ఇక్కడ. సో ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టగానే మీకు డీటెయిల్స్ డిస్ప్లే రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్లో మీరు అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకుంటారు. ఓకే అనుకుంటే మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ పేజ్కి వెళ్ళిపోతారండి. ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ ఇక్కడ మీకు పేజ్ చూపించాం కదా ఇది. ఓకే, సో ఈ రకంగా మనం ప్రాసెసింగ్ ఫీ పేమెంట్కి వెళ్ళిపోయాము. తర్వాత మరి ఆల్ ది క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ది ప్రాసెసింగ్ ఫీ ఫ్రమ్ 1 to 8th నవంబర్. సో ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ చేయడానికి అంటే ఇది నథింగ్ బట్ ఇది రిజిస్ట్రేషన్ పేజ్ అన్నట్టు. సో ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్స్ ఇచ్చాడు, అదే 1 to 8th నవంబర్. ఓకే, 1 నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఉన్న వాళ్ళు కూడా 1 నుంచి
నవంబర్ వరకే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. వన్స్ ద పేమెంట్ ఈ సక్సెస్ క్లిక్ ఆన్ ప్రింట్ అండ్ బటన్ అండ్ టేక్ ఏ ప్రింట్అవుట్. మీరు పేమెంట్ ఏదైతే చేశారో ఆ పేమెంట్ రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ మీరు తీసుకొని జాగ్రత్తగా భద్రపరచుకొని మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. దీని మీనింగ్ అది. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ ఇచ్చాడండి. మీరు ఒకవేళ పేమెంట్ చేసేటప్పుడు మీకు ఏమైనా బై మిస్టేక్ నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోవడం వల్ల మీరు పేమెంట్ మీ అమౌంట్ డిడక్ట్ అయింది, బట్ అది ఈ కౌన్సిలింగ్ సెంటర్ ఏదైతే కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్కి రీచ్ అవ్వలేదు, అంటే ఆ సర్వర్లో అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు. అలాంటప్పుడు మరి అమౌంట్ రీఫండ్ ఎప్పుడు జరుగుతుంది అనేది ఈ పాయింట్ అండి. మీకు ఒకవేళ పేమెంట్ మీ దగ్గర డిడక్ట్ అయిపోయి సర్వర్ దగ్గర రిసీవ్ అవ్వలేదు అనుకోండి, అలాంటి కేసెస్లో మనకి 4 days లోపు అమౌంట్ రీఫండ్ అవుతుందని చెప్తున్నాడు. అలాగే మరి పేమెంట్ క్రెడిట్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ మనకు ఒక ఇచ్చాడు ఆప్షన్. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు నోట్ దట్ ఓన్లీ వన్ పేమెంట్ విల్ బి టేకెన్ అండ్ ఎక్సెస్ పేడ్ విల్ బి రీఫండ్ ఆటోమేటికలీ. సో ఇది అమౌంట్ చెక్ చేసుకోవడానికి మనం పేమెంట్ చేసింది సక్సెస్ అయిందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నో యువర్ పేమెంట్ స్టేటస్ లింక్ అనేది మనకి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా, నేను ఇందాక చూపించాను. ఓకే, ఇది ఎంసెట్ బైపీసీ. ఓకే, సో ఇక్కడ ఇచ్చాడు నో యువర్ పేమెంట్ స్టేటస్ అండి. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా మీరు సబ్మిట్ చేస్తే మీ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ వెబ్సైట్ ఇది, దీంట్లో మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అయింది. ఇది మెయిన్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లోపల మీరు ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ దీన్ని చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది వెబ్సైట్ లింక్, చెక్ పేమెంట్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు పేమెంట్ సక్సెస్ అయిందా లేదా మీరు చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత చూడండి. ఓకే, ఇంపార్టెంట్ ఇది అయిపోయింది. ఇక్కడ పేమెంట్ సక్సెస్ అయితే చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ అనగానే మీకు ఇక్కడ ఇఫ్ యూ గెట్ మెసేజ్ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, ఇది ఇనుక వచ్చింది అనుకోండి మీరు పేమెంట్ సక్సెస్ కానట్టు. ఓకే, పేమెంట్ సక్సెస్ కాలేదు కాబట్టి మళ్ళీ మీరు ఫ్రెష్గా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేశారు, దాని తర్వాత మీరు పేమెంట్ చేయాల్సింది ఆగిపోయింది. సో మళ్ళీ రిజిస్ట్రేషన్ పేజ్కి వెళ్ళిపోయి అయినా చేయొచ్చు, లేదు అంటే మళ్ళీ ఇక్కడ పేమెంట్ పేమెంట్ పేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ పేజ్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళైనా మీరు డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. ఇది క్లిక్ చేస్తే మనకైతే రావట్లేదు, ఒకసారి మీకు చూపిస్తాను. సో రావట్లేదండి. సో ఇది చేసినా కూడా రావట్లేదు. సింపుల్గా మన ఇక్కడ మరి ఈ వెబ్ పేజ్కి వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నో పేమెంట్ ఇదే వస్తుంది. ఓకే, సో అందుకనే మరి ఆ వెబ్ పేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మనకి ఏం పెద్ద యూజ్ లేదు. సో డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే వన్స్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ప్రాసెసింగ్ పేమెంట్ అనేది, సో అక్కడ మీరు ఓసీ అయితే 1200 కట్టాలి, ఎస్సీ ఎస్టీ అయితే మరి 600 కట్టాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చెక్ చేసుకోవడానికి కూడా పేమెంట్ పేజ్ నేను మీకు చూపించాను. ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ కొడితే సరిపోతుంది, పేమెంట్ అయిపోతే ఓకే మీరు కౌన్సిలింగ్ డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చండి. సో ఈ నోటిఫికేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఇక్కడ మరి పేమెంట్ అయిపోయింది, మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తర్వాత మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఎలా చేయాలి. సో వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. వెరిఫికేషన్ మరి ఎన్ని రకాలుగా జరుగుతుంది, ఎన్ని కేసెస్లో జరుగుతుంది అంటే ఒక కేసులో ఏంటంటే మీకు ఆల్రెడీ వెబ్ సర్వీసెస్ ద్వారా మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయిపోయినాయి. నేను ఇంతకు చెప్పాను కదా, వేరే డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి డేటా తెచ్చుకొని ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ వాళ్ళు డేటా అనేది వెరిఫై చేసుకుంటారు. ఒకవేళ ఆ డేటా అనేది కరెక్ట్గా ఉంటే సింక్ అంటే రెండిట్లో సేమ్ డేటా ఉంది, మీ వెబ్ సర్వీసెస్లో మీరు ఎంటర్ చేసిన ఫామ్లో ఉన్న డేటా రెండు సేమే ఉంటే మీరు ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. సో ఇలాంటి కేసులో డైరెక్ట్గా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ మీరు డేటా వెరిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ పేజ్ ఓపెన్ చేసుకొని చూశారు. సో రిజిస్ట్రేషన్ ఫామ్ పేజ్ ఓపెన్ చేసుకొని చూసిన తర్వాత అంటే రిజిస్ట్రేషన్ పేజ్ అని చెప్పాం కదా, సో రిజిస్ట్రేషన్ పేజ్ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు పేజ్ ఓపెన్ అవుతుంది, బేసిక్ డేటా ఓపెన్ అవుతుంది. సో ఆ డేటాలో మీకు డేటా అనేది మిస్ మ్యాచ్ ఉందనుకుంటే మీరు ఏం చేస్తారు, కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కరెక్షన్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఎవరో ఒకరు వెరిఫై చేయాల్సి ఉంటుంది. అలాంటి వెరిఫై చేయడం కోసం మీరు ఏం చేయాలంటే మీరు ఆన్లైన్లోనే ఒక రిలవెంట్ డాక్యుమెంట్ ఏదైతే మీరు డేటా చేంజ్ చేశారో దానికి సంబంధించిన పర్టికులర్ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ని మళ్ళీ ఆన్లైన్లో వెరిఫై చేస్తారు వెరిఫికేషన్ సెంటర్ వాళ్ళు. సో ఆ వెరిఫై చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇస్తారండి. ఒకవేళ డేటా అనేది మళ్ళీ ప్రాబ్లమాటిక్గా ఉంది, మరి అదేమో వెరిఫై కావట్లేదు, అలాంటి కేసెస్లో మీరు విజిట్ చేయొచ్చు హెల్ప్లైన్ సెంటర్, నియరెస్ట్ హెల్ప్లైన్ సెంటర్ విజిట్ చేస్తే వాళ్ళు మీకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తారు. ఇది రెండో కేసు అండి. ఇక్కడ ఫస్ట్ కేసు అయితే ఆటోమేటికల్లీ డేటా వెరిఫై అయిపోయింది, మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకుంటారు ఎలిజిబుల్ అయితే. రెండో కేసు వచ్చి మీరు డేటా వెరిఫై చేశారు, అది మిస్టేక్స్ ఉన్నాయని తెలిసింది, మరి దానికి తగ్గట్టుగా మీరు కరెక్షన్ చేయడానికి డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు, మరి దాని తర్వాత మళ్ళీ వాటిని మీరు వెరిఫై చేస్తారు. ఇక్కడ ఆన్లైన్లో వెరిఫికేషన్ ఆఫీసర్స్ ద్వారా వెరిఫై చేశారు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అనుకుంటే మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. స్టిల్ మీకు ఎలిజిబిలిటీ రావట్లేదు, మీరేమో ఎలిజిబుల్ అని ఫీల్ అవుతున్నారు, మరి అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి మీరు మీ డేటాని మీరు ఆర్గ్యూ చేయొచ్చు అన్నట్టు. ఆర్గ్యూ చేయడం ద్వారా మళ్ళీ మీరు ఎలిజిబిలిటీ పొందొచ్చు. దాని తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఈ రెండో కేసు ద్వారా ఇస్తారు. మరి మూడో కేసు ఏంటి, మీరు డేటా అప్లోడ్ చేశారు, ఆ డేటా అనేది వెరిఫై కాలేదు. వెరిఫై కాని పక్షంలో మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే
మీరు అన్ని డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నియరెస్ట్ వెరిఫికేషన్ సెంటర్కి మీరు చూస్ చేసుకోవడం ద్వారా మీరు అక్కడ ఆన్లైన్ వెరిఫికేషన్ కోసం ఆ హెల్ప్ లైన్ సెంటర్కి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఆ వెరిఫికేషన్ సెంటర్ వాళ్ళు మీ డేటాని అనేది మళ్ళీ ఒకసారి ఆన్లైన్లో వెరిఫికేషన్ చేస్తారు. దెన్ క్యాండిడేట్స్ హావ్ టు అసర్టైన్. మళ్ళీ ఇక్కడ కూడా అంతే. ఇదేంటి, ఫస్ట్ కేసు ఏమో డేటా ఆల్రెడీ వెబ్ సర్వీసెస్ ద్వారా వెరిఫై అయింది. వెరిఫై అయిన దాంట్లో మిస్టేక్స్ వచ్చినాయి. అసలు డేటానే వెరిఫై కాలేదు. వెరిఫై కానప్పుడు మీరు ఏం చేయాలి, మరి హెల్ప్ లైన్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఆ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా మీ డేటాను వెరిఫై చేయించాల్సి ఉంటుంది. సో ఆ వెరిఫికేషన్ సెంటర్ వాళ్ళు ఒకవేళ మీ డేటా అనేది మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ద్వారా వెరిఫై చేసిన తర్వాత మీరు ఓకే ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ కౌన్సిలింగ్ అనుకుంటే మరి మీకు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యే ఛాన్స్ ఇస్తారు. సో ఆ రకంగా మళ్ళీ మీరు ఎలిజిబుల్ అనుకుంటే మీరు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం నెక్స్ట్ ఇస్తారు. అర్థమవుతుంది అనుకుంటాను. ఫస్ట్ కేసు అయితే డేటా అప్లోడ్ చేశారు, ఆ డేటా వెరిఫై అయిపోయింది ఆటోమేటికల్లీ. రెండో కేసు డేటా వెరిఫై చేసే ఆన్లైన్లో వెరిఫై అయింది, బట్ మీరు చెక్ చేసినప్పుడు మీకు డేటా మిస్టేక్స్ ఉన్నాయని తెలిసింది. మీరు అప్పుడు అప్రోప్రియేట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం ద్వారా మీ డేటా వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. మరి మూడో కేసు మీ డేటా అప్లోడ్ చేశారు, దాన్ని వెరిఫై కూడా ఎవరు చేయలేదు. అలాంటి కేసులో మీరు హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఆ హెల్ప్ లైన్ సెంటర్లో ఉన్న వెరిఫికేషన్ ఆఫీసర్స్ మీ డేటాను వెరిఫై చేస్తారు. ఇలా మూడు కేసెస్ ఉన్నాయండి. మరి ఈ వెరిఫికేషన్ సెంటర్లో మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, క్లాస్ 6 to 10th ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రైస్ కార్డు, ఓకే బియ్యం కార్డు ఉంటుంది కదా, అది కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 8 లక్షల కంటే ఇన్కమ్ తక్కువ ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కింద వస్తారు, వాళ్ళు కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఛాలెంజ్ సర్టిఫికేట్ ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉంటారో అలాంటి వాళ్ళు పిహెచ్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ కూడా కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ అప్లోడ్ ఓన్లీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఓన్లీ. మీరు ఈ డాక్యుమెంట్స్ మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని కాదు. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కాదో అలాంటి వాళ్ళకి మరి ఈడబ్ల్యూఎస్ ఉండదు. అప్పుడు ఈడబ్ల్యూఎస్ లేనిది కాబట్టి ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయో మీ కేసుకి తగ్గట్టుగా మీ క్యాండిడేట్కి మీరు డిసైడ్ చేయడానికి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ రిలవెంట్ డాక్యుమెంట్స్ మాత్రం మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఇన్ ద అబౌవ్ 3 కేసెస్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ గో టు హెల్ప్ లైన్ సెంటర్స్. ఈ 3 కేసెస్లో కూడా మనము హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కేసు ఏమో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు, వెరిఫై ఓకే అనుకున్నారు, డైరెక్ట్ ఆప్షన్స్ పెట్టారు. మీ డేటా అప్లోడ్ చేశారు, దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని తెలుసుకున్నారు, మీరు అప్రోప్రియేట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారు, మళ్ళీ కూడా ఆన్లైన్లోనే వెరిఫై అవుతుంది. మూడో కేసు మీ డేటా అనేది వెరిఫై కాలేదు, మీరు వెరిఫై కాని పక్షంలో మీరు ఏం చేస్తారు, ఆన్లైన్లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి వెరిఫై చేయించుకుంటారు, మీరేం ఫిజికల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకనే ఇక్కడ ఆన్లైన్ మోడ్ అని ఇచ్చాడు, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ మోడ్ అని ఇచ్చాడు. సో ఇలా 3 రకాలుగా వెరిఫై చేసుకోవచ్చు. మరి నాలుగో కేసు ఏంటి, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్కౌట్స్, గైడ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ హూస్ డేటా ఇస్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్. ఎవరైతే స్పెషల్ కేటగిరీ అంటారు, స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ హూస్ డేటా ఇస్ వెరిఫైడ్ ఆన్లైన్ ఫర్ సర్టిఫికేట్ ఎక్సెప్ట్ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సచ్ క్యాండిడేట్స్ హావ్ టు అప్లోడ్ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ. సో ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు. ఆ సర్టిఫికేట్స్ ఆన్లైన్లో వెరిఫై చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ ఫిజికల్లీ విత్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీ. వీళ్ళు ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మరి నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ. సో ఈ విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళి వీళ్ళు స్పెషల్గా ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఫిజికల్గా కూడా వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుందండి. వీళ్ళు ఆన్లైన్లో వెరిఫై చేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఫిజికల్గా ఈ డాక్యుమెంట్స్ అనేవి విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళి వీళ్ళు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అక్కడ వెరిఫై చేస్తారు. ఆఫ్టర్ ది వెరిఫికేషన్ ఆఫ్ డేటా బై ఆన్లైన్ అండ్ ఫిజికల్లీ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్స్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అసర్టైన్ ది స్టేటస్. ఓకే, ఇక్కడ ఈ 2 రకాలుగా వెరిఫై అయిన తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ అనుకుంటే ఎలిజిబిలిటీ లింక్ చెక్ చేసుకొని ఎవరైతే కౌన్సిలింగ్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు మరి ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇస్తారని చెప్తున్నారు. స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ హూస్ డేటా ఇస్ నాట్ వెరిఫైడ్ ఆన్లైన్ సచ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ పిహెచ్, క్యాప్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్. ఎవరైతే డేటా ప్రీవియస్గా ఎంసెట్, ఈఏపీ సెట్ రాయడానికి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు, అలాంటి వాళ్ళు మరి డైరెక్ట్గా వాళ్ళు ఈసారి మరి సర్టిఫికేట్స్ అనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని ఫిజికల్గా విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళి మరి హెల్ప్ లైన్ సెంటర్లో మళ్ళీ ఒకసారి ఫిజికల్గా సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళు ఎలిజిబుల్ అనుకుంటే వీళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి అవకాశం ఇస్తారు. ఆ రకంగా వీళ్ళు ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఇస్తారండి. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కేస్ 4 క్యాండిడేట్స్ మస్ట్ గో టు అంటున్నారు చూడు ఇక్కడ. ఈ పైన 3 కేసెస్లో అయితే వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు ఫిజికల్గా. బట్ ఇక్కడ 4th కేసు అయితే స్పెషల్ కేటగిరీ ఏదైతే ఉందో వీళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అలాగే 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తోటి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్పాడు ఇక్కడ. ఓకే, ఇది నోట్ 1, ఇది నోట్ 2 అండి. ఇది చూసుకొని మీరు అర్థం చేసుకోవాలి. వన్స్ మీరు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ వెరిఫికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ మీకు ఇచ్చాడు. వెరిఫికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే చూడండి, ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ
నో యువర్ రిజిస్ట్రేషన్. ఓకే, ఇక్కడ వెరిఫికేషన్ స్టేటస్ ఇది అన్నట్టు. నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్. సో ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేయడం ద్వారా మీ వెరిఫికేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఎనీ చేంజెస్ మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విల్ బి ఎఫెక్టెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వెరిఫికేషన్ ఆల్సో. సో ఇక్కడ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఎంటర్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకొని వెరిఫికేషన్ ఆఫీసర్స్ వెరిఫై చేయడం ద్వారా మీ వెరిఫికేషన్ స్టేటస్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ నోటిఫికేషన్స్ మనం చూస్తున్నాము. తర్వాత చూద్దాము. ఓకే, మీరు ఎలిజిబుల్ అనుకుంటే మీరు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే లేదు, మీ వెరిఫికేషన్ అనేది ఇంకా ప్రాసెస్లో ఉంటే ఈ డీటెయిల్స్ అనేవి వెరిఫై అయిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇస్తారు. సో ఇలా ఆప్షన్స్ పెట్టుకునే వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడం ద్వారా మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్కి ఏమేమి ఉన్నాయో చెప్పారు ఇక్కడ. పిహెచ్, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఆంగ్లో ఇండియన్. సో వీళ్ళు స్పెషల్ కేటగిరీ కింద వస్తారండి. వీళ్ళ దగ్గర ఆల్రెడీ సర్టిఫికేట్స్ ఉంటాయి. అవన్నీ కూడా విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వెళ్ళడం ద్వారా వాళ్ళు వెరిఫై చేస్తారు. సో ఇక్కడ ఈ పిహెచ్ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వాళ్ళు ఇవ్వాలి. క్యాప్ సర్టిఫికేట్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ అన్నట్టు. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్, ఇక్కడ చూడండి చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్. సో ఈ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్స్ ఉంటాయండి, వాళ్ళు ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు ఇస్తారు. ఎన్సీసీ అయితే ఎన్సీసీ డైరెక్టరేట్ వాళ్ళు ఇస్తారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ అయితే ఈ సర్టిఫికేట్స్ వీళ్ళు స్కౌట్స్ అండ్ గైడ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్ అయితే మరి ఏపీ తరపున ఎవరైతే స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో రిప్రజెంట్ చేశారో, స్టేట్ తరపున ఎవరైతే రిప్రజెంట్ చేశారో వాళ్ళకి సర్టిఫికేట్ ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఈ రిజర్వేషన్ యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆంగ్లో ఇండియన్స్కి అయితే అప్రోప్రియేట్ సర్టిఫికేట్ కంపిటెంట్ అథారిటీ వాళ్ళు ఇస్తారని చెప్తున్నారు. సో ఇక్కడ షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఎవరైతే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ క్యాప్ వీళ్ళకి షెడ్యూల్ ఇచ్చారు. ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ క్యాప్ వాళ్ళు 1 to 45,000 ర్యాంక్ వాళ్ళు 10th నవంబర్ రోజు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ దగ్గర. మరి 11th నవంబర్ రోజు ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ క్యాప్, పిహెచ్, ఆంగ్లో ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళందరూ కూడా 45,000 నుంచి లాస్ట్ ర్యాంక్ మనకు ఉన్నవాళ్ళు ఇక్కడ చూడండి. క్యాప్ వాళ్ళైతే 45,000 నుంచి లాస్ట్ ర్యాంక్. పిహెచ్, ఆంగ్లో ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ షెడ్యూల్ చూసుకోవాలండి. పిహెచ్, ఆంగ్లో ఇండియన్ స్కౌట్స్ అండ్ గైడ్స్కి 1 to లాస్ట్ ర్యాంక్ వరకు 11th నవంబర్ రోజు అటెండ్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. పిహెచ్ అంటే ఇక్కడ పిహెచ్వి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విజువల్. పిహెచ్హెచ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ హియరింగ్ ఇంపేర్డ్ చెవిటి వాళ్ళు అన్నట్టు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆర్థోపెడిక్ ఇలాంటి వాళ్ళకి ఈ పిహెచ్ కేటగిరీ అప్లికేబుల్ అండి. వీళ్ళు 11th నవంబర్ రోజు 1 to లాస్ట్ ర్యాంక్ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది విజయవాడ దగ్గర అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, రిపోర్టింగ్ టైం 9 AM. ఆఫ్టర్ 9 AM తర్వాతనే వీళ్ళు కౌన్సిలింగ్ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మరి సర్టిఫికేట్స్ ఏమంటే ఇచ్చారు, ర్యాంక్ కార్డు, అలాగే హాల్ టికెట్, మెమో, ఇంటర్ మెమో, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఎస్ఎస్సి, టీసీ. ఓకే, స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 6 to ఇంటర్మీడియట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మీ సేవ వాళ్ళు ఇస్తారో అది తీసుకొని వీళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. అంటే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అటెండ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇక్కడ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రిలవెంట్ ఫీల్డ్స్ దగ్గర. మరి అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 7 years ఇవ్వాల్సి ఉంటుందండి. 6th నుంచి ఇంటర్మీడియట్, లేదా ఇంటర్మీడియట్ నుంచి బ్యాక్కి వెళ్తే మీకు 7 years, ప్రీవియస్ 7 years ఎవరైతే ప్రైవేట్గా అటెండ్ అయ్యారో వాళ్ళకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ బోనాఫైడ్స్ ఇచ్చినా సరిపోతుంది, లేదా మరి ప్రైవేట్గా ఎవరైతే చదువుతారో అంటే ఇంటర్మీడియట్ ప్రైవేట్గా చదివిన వాళ్ళు అలాంటి వాళ్ళు మరి రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లాస్ట్ 7 years, 6 to ఇంటర్ వరకు. అలాగే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ క్యాండిడేట్ అదర్ దాన్ స్టడీ పీరియడ్ ఫ్రమ్ ది అదర్ స్టేట్. సపోజ్ మనం ఇప్పుడు ఏపీ వాళ్ళము తెలంగాణలో చదువుకున్నాము, అలాంటి కేసెస్లో మరి వాళ్ళకి బోనాఫైడ్ అనేది తెలంగాణ స్కూల్స్ లేదా కాలేజెస్ వాళ్ళది ఉంటుంది. మరి అలాంటి కేసెస్లో వీళ్ళు ఏపీ వాళ్ళే కానీ వాళ్ళు అక్కడ చదువుకున్నారు. మరి వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. వాళ్ళు 10 years పేరెంట్స్దైనా ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళు అక్కడ ఏపీలో ఉంటున్నట్టు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. అది లాస్ట్ 10 years ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళది క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్ పేరెంట్స్ ఫ్రమ్ ఆల్ సోర్సెస్ ఇష్యూడ్ అనార్ ఆఫ్టర్ 1/1/2020. మనకి ఏపీలో అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ అనేది 4 years ఇస్తున్నారు కాబట్టి 1/1/2020 తర్వాత ఏదైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చారో అది మనం ఇప్పుడు కూడా మనం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం సబ్మిట్ చేయొచ్చు అండి. అలాగే మనం రైస్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డు ఉంటుంది కదా, ఆ రేషన్ కార్డు కూడా మనం అప్లోడ్ చేయొచ్చు. సో ఈ రకంగా మనం ఇన్కమ్ సర్టిఫికేట్ రీయింబర్స్మెంట్ అనేది పొందవచ్చు. మరి లోకల్ స్టేటస్ ఆఫ్ సర్టిఫికేట్ ఓకే, ఎవరైతే తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయిన తర్వాత మరి ఆంధ్రాకి మైగ్రేట్ అయ్యారో అలాంటి వాళ్ళు 2 June 2014 నుంచి 1 June 2024 వరకు కూడా వాళ్ళందరూ కూడా ఏపీ వాళ్ళ కిందనే ట్రీట్ చేస్తామని చెప్తున్నాడు. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ దట్ ఈస్ ఎ క్యాండిడేట్ హూ మైగ్రేట్స్ టు ఎనీ పార్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ 2 June 2014 to on or before 1 June 2024 shall be regarded as the local candidate in the state of ఆంధ్రప్రదేశ్. సో ఈ పీరియడ్ లోపల ఎవరైనా మరి తెలంగాణలో వాళ్ళు ఆంధ్రాలోకి వచ్చినా కూడా వాళ్ళని ఆంధ్ర కిందనే ట్రీట్ చేస్తామని చెప్తున్నాడు.
సో ఈ రకంగా మనము లోకల్ స్టేటస్ కింద సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చండి. సింపుల్గా మనం ఆ సర్టిఫికేట్ ఇస్తారు, మనం అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒక నోట్ ఇచ్చాడు, క్యాండిడేట్ పర్ష్యూడ్ ది ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఆర్ బ్రిడ్జ్ కోర్స్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫార్మసీ కోర్సెస్ లైక్ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి. సో ఈ మీనింగ్ అంతా ఏం లేదండి. ఎవరైతే వొకేషనల్ కోర్సెస్ చదివారో వాళ్ళు చదివిన వాళ్ళు బ్రిడ్జ్ కోర్స్ చేస్తారు. బ్రిడ్జ్ కోర్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు మరి ఫార్మసీ కోర్సెస్కి అయితే ఎలిజిబుల్ కాదు, వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సెస్కి మాత్రమే ఎలిజిబుల్. ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ అనేవి ఏంటి అంటే బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, వీటికి మాత్రమే ఎలిజిబుల్. అలాగే ఈ ఈ ఫార్మసీ, బీ ఫార్మసీ, అలాగే ఫార్మ్ డి వీటికి అయితే ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ వొకేషనల్ కోర్సెస్ ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇది ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్. ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్, వొకేషనల్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, ఎస్బిటిటి, జనరల్ అగ్రికల్చర్, క్రాప్ అండ్ ప్రొడక్షన్. సో ఇలా చాలా ఉన్నాయండి, చాలా కోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా మనకి వొకేషనల్ కోర్సెస్ కింద వస్తాయి. సో ఈ వొకేషనల్ కోర్సెస్ అన్నీ కూడా ఎవరైతే చదువుతారో ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సెస్. అంటే కొన్ని ఇంజనీరింగ్ రిలేటెడ్, కొన్ని బీఎస్సీ, బీకాము, అలా రకరకాల కోర్సెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సెస్. వీటిలో ఎవరైతే వొకేషనల్ కోర్స్ చదివారో అలాంటి వాళ్ళు మరి ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడానికి ఎలిజిబులే. కాకపోతే వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సెస్ చదవడానికి మాత్రమే ఎలిజిబుల్, మరి ఫార్మసీ కోర్సెస్ చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నాడు. అర్థమైంది అనుకుంటాను. వొకేషనల్ కోర్సెస్ అనేవి మీకు ఇక్కడ చూపించాను. ఈ వొకేషనల్ కోర్సెస్లో ఎవరైతే బైపీసీ రిలేటెడ్ వొకేషనల్ కోర్స్ చేశారో అలాంటి వాళ్ళు మరి బయోటెక్నాలజీ ఇంజనీరింగ్, తర్వాత ఫుడ్ టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ ఇలాంటివి చేయడానికి మాత్రమే ఎలిజిబుల్. వాళ్ళు బీ ఫార్మసీ, ఫార్మ్ డి చేయడానికి ఎలిజిబుల్ కాదు అని దీని మీనింగ్ అండి. అర్థమవుతుంది కదా. ఒకవేళ వాళ్ళకి సీట్ అలాట్ అయినా కూడా వాళ్ళకి మరి చదువుకున్న తర్వాత కూడా వాళ్ళ సర్టిఫికేట్ అయితే ఇన్వాలిడేట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకొని మీరు వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఓన్లీ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేయండి. హెల్ప్ లైన్ సెంటర్స్ ఇచ్చాడు మనకి. ఎస్ట్వైల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, వెస్ట్ గోదావరి, విజయవాడ. సో విజయవాడలో 2 కాలేజీలు ఉన్నాయి. ఆంధ్రలో వేరే డిగ్రీ కాలేజు, గవర్నమెంట్ పాలిటెక్నిక్, బెంచ్ సర్కిల్ విజయవాడ. అలాగే గుంటూరు, ఒంగోలు, తర్వాత నెల్లూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు. ఈ మనకి ఏ డిస్టిక్ అయితే నియర్, మనం ఏ డిస్టిక్లో ఉంటే ఆ డిస్టిక్ దగ్గర మనం వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మనం ఆప్షన్స్ అన్ని పెట్టిన తర్వాత క్యాండిడేట్స్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ దే కెన్ చేంజ్ దేర్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్సైజ్ ఆన్ 14th November. సో మనం ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనం 14th November రోజు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అనేవి 14th November తర్వాత ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత వాటిని మాడిఫై చేయాలంటే కుదరదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా నేను మీకు ఒక వీడియో చేస్తాను. దాంట్లో మీకు ర్యాంక్ వైజ్గా ఏ కాలేజ్ మంచి కాలేజీ, మరి ప్రైవేట్ కాలేజ్ ఏంటి, గవర్నమెంట్ కాలేజీలు ఏమున్నాయి మనకి, ఆ కాలేజీ లిస్ట్ అంతా కూడా నేను మీకు లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ ప్రకారం సార్ట్అవుట్ చేశాను. అది కూడా ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. దానివల్ల మీకు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఈజీగా అర్థమవుతుంది. దాని తర్వాత అలాట్మెంట్ మరి 17th November రోజు అలాటెడ్ అవుతుందని చెప్తున్నాడు. అలాట్మెంట్స్ నో మేడ్ ఆర్ సబ్జెక్ట్ టు గ్రాంట్ ఆఫ్ అఫిలియేషన్ ఫ్రమ్ ది యూనివర్సిటీ. సో మీరు ఏదైతే కాలేజీలో అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజీకి యూనివర్సిటీ తోటి అఫిలియేషన్ ఉంటుందండి. ఆ అఫిలియేషన్ ఉంటేనే మీకు ఆ సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అని దీని మీనింగ్. ఒకవేళ అఫిలియేషన్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఆ పర్టికులర్ కాలేజీలో మీకు అలాట్మెంట్ అయిన తర్వాత ఆ కాలేజ్ కూడా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోద్ది, ఎందుకంటే అఫిలియేషన్ లేదు కాబట్టి క్లోజ్ అయిపోతుంది. సో మీరు జాగ్రత్తగా అఫిలియేషన్ ఉన్న కాలేజీలు మంచి కాలేజీలో పెట్టుకోవాలి. ఆ కాలేజీలు ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నేను మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. సో జాగ్రత్తగా వీడియో చూసి మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అలాగే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు ఎక్కడ చూసుకోవాలి అంటే ఈ వెబ్సైట్ ఇచ్చాడండి. ఈ వెబ్సైట్ అనేది మీకు ఆల్రెడీ నేను చూపించాను. ఆ వెబ్సైట్లో మీకు ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు ఉంది. దాని తర్వాత మరి మనకి కన్వీనర్ అడ్రస్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ కన్వీనర్ ఆఫీస్ ఎవరైతే గుంటూరు డిస్టిక్లో నియర్ బై ఉంటారో అలాంటి వాళ్ళు డైరెక్ట్గా ఈ కన్వీనర్ ఆఫీస్కి వెళ్ళి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ రెక్టిఫై కానివి ఉంటే కన్వీనర్ని అప్రోచ్ అయ్యి మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఈమెయిల్ ఐడి ద్వారా కూడా మీరు సంప్రదించవచ్చు. కన్వీనర్ APEAPSET 2023@gmail.com ఇది ఈమెయిల్. తర్వాత హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు. ఈ 3 హెల్ప్ లైన్ డెస్క్ నెంబర్స్ ఇవి 9 to 5 PM మాత్రమే వర్క్ అవుతాయి. ఈ టైంలో మీరు ఈ నెంబర్స్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా సంప్రదించి మీ క్లియర్ చేసుకోవచ్చు డౌట్స్ ఏవైతే ఉంటాయో. APEAPSET 2023 అడ్మిషన్స్ సంబంధించిన డీటెయిల్ నోటిఫికేషన్ గురించి మనం ఒకసారి చూసామండి. సో షెడ్యూల్ ఒకసారి చూద్దాము. షెడ్యూల్ అనేది ఇక్కడ ఇచ్చారు. 1st November నుంచి 21st November వరకు మీకు ఈ అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది అంతా కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ ఫేజ్ అయితే ఇది. సో ఈ రకంగా మనము ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఒకసారి చూసాము.